హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో మంచి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయ విధానం అయితే ఒకసారి చూసేయండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వంట నూనె వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైనాక ఎగ్స్ని ఇలా పగలగొట్టి వేసుకోవాలి. నేనైతే 4 గుడ్లను పగలగొట్టి వేస్తున్నాను. మీరు ఎన్ని ఎగ్స్ వేసుకుంటారు అనేది మీ ఇష్టం. చిటికెడు ఉప్పు వేసి ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. తర్వాత ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి ఉక్కుర్లా అయ్యేలా. ఎగ్ బాగా వేగిన తర్వాత క్యారెట్, ఉల్లికాడలు, బీన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటి ద్వారా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం టేస్టింగ్ సాల్ట్, అది మీ చాయిస్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు. తర్వాత రుచికి సరిపడేంత ఉప్పును కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా వేగినాక రైస్ను ముందే పొడిగా చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు అడుగు పట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టి రైస్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తర్వాత మీ దగ్గర వైట్ పెప్పర్ పౌడర్ ఉన్నట్లయితే లైట్గా వేసి ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. వేడివేడిగా పొగలొస్తున్న ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాం. ఒక ఆనియన్ ఇలా స్లైసెస్గా కట్ చేసి ఫ్రైడ్ రైస్ మీద అయితే జల్లేసాను. మరి ఫ్రైడ్ రైస్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. టేస్ట్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేసేయండి.